హైదరాబాద్ గాంధీ భవన్ కు తుంగతుర్తి పంచాయతీ చేరింది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందల సామేల్, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య భేటీ అయ్యారు. ఎంపీ చామల సామేల్ వివాదంపై వివరాలు సేకరిస్తున్నారు జగ్గారెడ్డి. ఇదే వివాదానికి సంబంధించి నిన్న ఎంపీ చామల నుంచి పూర్తి సమాచారం సేకరించారు జగ్గారెడ్డి. తుంగతుర్తి ఎమ్మెల్యే మందల సామేల్ నియోజకవర్గంలోని అసలైన కాంగ్రెస్ కార్యకర్తలను కాదని ఇతర పార్టీల నుంచి వచ్చినోళ్ళకే మండల పార్టీ అధ్యక్ష పదవులు ఇచ్చారంటూ పలువురు కాంగ్రెస్ నాయకులు వారం క్రితం గాంధీ భవన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఇదే అంశంపై ఎమ్మెల్యే సామేల్, స్థానిక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మధ్య వివాదం నెలకొంది. అది కాస్త చిలికి గాలివానలా మారి పంచాయతీ చివరకు పీసీసీ వరకు వెళ్లింది. దీంతో ఈ వివాదాన్ని పరిష్కరించే బాధ్యతను జగ్గారెడ్డికి పీసీసీ అప్పగించింది. ఈ నేపథ్యంలో నిన్న ఎంపీ చామలతో భేటీ అయిన జగ్గారెడ్డి ఇవాళ తుంగతుర్తి ఎమ్మెల్యే సామేల్తో సమావేశమయ్యారు. హైదరాబాద్ గాంధీ భవన్ కు తుంగతుర్తి పంచాయతీ చేరింది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందల సామేల్, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య భేటీ అయ్యారు. ఎంపీ చామల సామేల్ వివాదంపై వివరాలు సేకరిస్తున్నారు జగ్గారెడ్డి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా కాంగ్రెస్ బ్యూరో చీఫ్ ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, కొద్దిసేపటి క్రితం గాంధీ భవన్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో మందుల సామేల్ సమావేశమయ్యారు. సమావేశంలో ముఖ్యంగా జగ్గారెడ్డిని పీసీసీ చీఫ్ తుంగతుర్తి విషయానికి సంబంధించి అబ్జర్వర్ గా నియమించారు. అబ్జర్వర్ గా నియమించిన తర్వాత నిన్న ఒక వర్గానికి సంబంధించి ఏదైతే తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి 9 మండలాల్లో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి ముఖ్య నాయకులందరితో సమావేశమయ్యారు జగ్గారెడ్డి. నిన్న ఈ రోజు మందుల సామేల్ కి సంబంధించినటువంటి వర్గము, మరొక వైపు మందుల సామేల్ తో సమావేశమయ్యారు. ప్రధానంగా ఆ తుంగతుర్తి విషయానికి వచ్చేసరికి రీసెంట్ గా తుంగతుర్తిలో కాంగ్రెస్ కార్యకర్తలపై జరిగినటువంటి దాడి విషయంలో మందుల సామేల్ వర్గమే వారిపై దాడి చేసిందని చెప్పి కొంతమంది కార్యకర్తలు గాంధీ భవన్ కు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఆ నిరసనపై పీసీసీ చీఫ్ సీరియస్ అయ్యారు. దాంతో ఒక అబ్జర్వర్ ను నియమించి, జగ్గారెడ్డి అబ్జర్వర్ గా నియమించి మొత్తం తుంగతుర్తి విషయానికి సంబంధించినటువంటి అంశంపై నివేదిక ఇవ్వాలని, ఆ నివేదికను బట్టి చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా పీసీసీ చీఫ్ చాలా స్పష్టం చేశారు. దాంతో ఈ రోజు కొద్దిసేపటి క్రితం మందుల సామేల్తో సమావేశమయ్యారు. ప్రధానంగా రెండు వర్గాలలో, ఒక వర్గం నుంచేమో 9 మండలాలకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్ల విషయంలో ఎమ్మెల్యే మందుల సామేల్ తన వర్గానికి గతంలో బీఆర్ఎస్ లో పనిచేసినటువంటి వారికి ప్రోత్సహిస్తూ వారిని ప్రెసిడెంట్ గా నియమించారని చెప్పి ఒక వర్గం ఆరోపిస్తుంటే, మందుల సామేల్ మాత్రం లేదు, పార్టీ కోసం పనిచేసినటువంటి వారికి అవకాశం ఇచ్చాము, వీరిని నేను ఎట్టి పరిస్థితుల్లో మార్చే ప్రసక్తి లేదు, ఒక మండలానికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రపోజల్ పెట్టి వారిని నియమించారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో 9 మంది మండలాలకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్ల విషయంలో ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవు, ఇదే ఫైనల్ అని చెప్తూ కూడా మందుల సామేల్ కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ కూడా చెప్పారు. అయితే ఏదేమైనా కూడా, ఎందుకంటే అబ్జర్వర్లు ఒకవైపు కొండ సంబంధించినటువంటి విషయంలో, కొండ మురళి కడియానికి సంబంధించినటువంటి విషయంలో సచిన్ సావంత్ అబ్జర్వర్ గా ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే తుది నివేదిక రెండు వర్గాలకు సంబంధించినటువంటి వారిపై వారి పూర్తి విషయాలు కూడా సేకరించడం జరిగింది. ఇక ఈ రోజు తుంగతుర్తి కూడా పూర్తవుతుంది. ఇక 14వ తేదీ మీనాక్షి నటరాజు వచ్చిన తర్వాత పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజు ఇద్దరు కూడా కూర్చొని రెండు నివేదికలను పరిశీలించి, నివేదికలను ఏఐసీసీకి ఇచ్చిన తర్వాత వారిపై చర్యలు తీసుకోవాలా లేకపోతే ఇద్దరిని కాంప్రమైజ్ చేయాలనేటువంటి అంశం ఒక ఆలోచన అయితే చేస్తారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రేమ్.